ఇది భారత్ దెబ్బ. పాక్కు టర్కీ మద్దతు ఇచ్చిన ఫలితం. $500 మిలియన్ తుడిచిపెట్టుకుపోయిన టర్కీ సంస్థ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక దేశం తీసుకున్న నిర్ణయం మరో దేశానికి చెందిన భారీ కంపెనీని ఒక్క రోజులోనే కుదేలు చేయగలదా? వేల కోట్ల రూపాయల వ్యాపారం క్షణాల్లో ఆవిరైపోవచ్చా? ప్రపంచాన్ని ఇదే ఇప్పుడు పెద్ద ఉదాహరణగా మారింది. పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చిన టర్కీ, భారత్ ఇచ్చిన షాక్ గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఒకప్పుడు భారత విమానాశ్రయాల్లో కీలక సేవలు అందించిన టర్కీ కంపెనీ ఇప్పుడు భారతదేశంలో పూర్తిగా అదృశ్యమైంది. అంతేకాదు, ఒక్క రోజులోనే $500 మిలియన్ వ్యాపార విలువ కరిగిపోయిందని ఆ సంస్థ అంగీకరించింది. అసలు ఏం జరిగింది? భారత్ ఎందుకంత కఠిన నిర్ణయం తీసుకుంది? టర్కీ కంపెనీ చేసిన తప్పేంటి? ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇచ్చింది? చివరికి టర్కీ సంస్థ చైర్పర్సన్ ఎందుకు బహిరంగంగా బాధ వ్యక్తం చేయాల్సి వచ్చింది? పూర్తి విశ్లేషణతో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గత కొన్ని సంవత్సరాలుగా భారత్ ప్రపంచ వేదికపై తన స్థానాన్ని మరింత బలంగా చాటుతోంది. ఒకప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో స్పందించే దేశంగా కనిపించిన భారత్ ఇప్పుడు నిర్ణయాలు తీసుకునే దేశంగా ఎదిగింది. ముఖ్యంగా జాతీయ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కేంద్ర ప్రభుత్వం పదే పదే స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. పహల్గామ్లో జరిగిన ఉగ్రవాది దాడి తర్వాత భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే శక్తులను వదిలిపెట్టబోమని హెచ్చరించింది. ఆ తర్వాత ప్రారంభమైన ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదు, అది భారత్ తన శత్రువులకు ఇచ్చిన గట్టి హెచ్చరికగా మారింది. సరిహద్దుల వద్ద మాత్రమే కాదు, ఆర్థిక రంగంలో కూడా భారత్ తన ప్రభావాన్ని చూపగలదని ప్రపంచానికి తెలియజేసింది. ఇక్కడే టర్కీ కథ మొదలవుతుంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో టర్కీ బహిరంగంగా పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించింది. అంతేకాదు, పాకిస్తాన్ కు సైనిక సహాయం కూడా అందించినట్లు అనేక నివేదికలు వెలువడ్డాయి. డ్రోన్లు, యుద్ధ సామాగ్రి, వ్యూహాత్మక మద్దతు, ఇలా అనేక అంశాల్లో టర్కీ పాకిస్తాన్ పక్షాన నిలిచింది. ఇది భారత్ కు ఏ మాత్రం నచ్చలేదు. చాలా మంది అనుకున్నది ఏమిటంటే భారత్ కొన్ని ప్రకటనలు చేస్తుంది, నిరసన తెలుపుతోంది, అంతటితో విషయం ముగుస్తోంది అని. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. కేంద్ర ప్రభుత్వం నేరుగా చర్యలకు దిగింది. టర్కీకి సంబంధించిన అనేక వ్యాపార రంగాలపై సమీక్ష ప్రారంభించింది. అదే సమయంలో టర్కీకి చెందిన ప్రముఖ ఏవియేషన్ సేవల సంస్థ సెలెబీ ఏవియేషన్ పై దృష్టి పెట్టింది. ఇప్పుడు సెలెబీ ఏవియేషన్ గురించి తెలుసుకుందాం. సాధారణ ప్రజలకి ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు, ఎందుకంటే ఈ సంస్థ విమానాలు నడపదు, కానీ విమానాశ్రయాల్లో అత్యంత కీలక సేవలు అందిస్తుంది. ఒక విమానం ల్యాండ్ అయిన తర్వాత నుంచి టేకాఫ్ అయ్యే వరకు జరిగే అనేక కార్యకలాపాలు ఈ సంస్థ పాత్ర ఉంటుంది. కార్గో నిర్వహణ, సామాన్ లోడింగ్, గ్రౌండ్ హ్యాండ్లింగ్, వేర్ హౌస్ ఆపరేషన్స్, ప్రయాణికుల సేవలు, ఇలా అనేక రంగంలో ఈ సంస్థ పనిచేస్తుంది. భారత్లోని అనేక ప్రధాన విమానాశ్రయాల్లో ఈ సంస్థకు బలమైన స్థానం ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి కీలక కేంద్రాల్లో సేవలు అందించింది. సంవత్సరాల పాటు భారత్ మార్కెట్లో విస్తరించింది. భారతదేశం ఈ సంస్థకు ప్రపంచంలోనే అత్యంత కీలక మార్కెట్లో ఒకటిగా మారింది. అయితే జాతీయ భద్రతా అంశం ముందుకు వచ్చిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం భద్రతా అనుమతులను రద్దు చేసింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి రిస్క్ తీసుకోబోమని స్పష్టం చేసింది. ఫలితంగా సెలెబీ సంస్థ కార్యకలాపాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. సంవత్సరాలుగా నిర్మించుకున్న వ్యాపారం క్షణాల్లో కుప్పకూలింది. ఇక్కడే ప్రపంచ వ్యాపార రంగం షాక్ కి గురైంది. ఎందుకంటే ఇంత పెద్ద మార్కెట్ ను ఒక్కసారిగా కోల్పోవడం అంటే ఏ కంపెనీకైనా భారీ దెబ్బ. అదే ఇప్పుడు జరిగింది. సంస్థ చైర్పర్సన్ స్వయంగా బయటకు వచ్చి మాట్లాడాల్సి వచ్చింది. భారతదేశం తీసుకున్న నిర్ణయం వల్ల తమ కంపెనీ విలువ ఒక్క రోజులోనే $500 మిలియన్ తగ్గిపోయిందని వెల్లడించారు. దశాబ్దాలుగా నిర్మించిన వ్యాపారాల సామ్రాజ్యం ఒక్కసారిగా సున్నాకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తోంది. నిజంగా భారత్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఒక కంపెనీకి మాత్రమే దెబ్బ, లేక అంతకంటే పెద్ద సందేశమా? చాలా మంది విశ్లేషకులు రెండో అభిప్రాయానికి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే భారత్ ఇప్పుడు ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చింది. జాతీయ భద్రత విషయంలో భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాలు లేదా సంస్థలు ఆర్థిక పరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రపంచానికి తెలియజేసింది. ఈ పరిణామం తర్వాత అనేక అంతర్జాతీయ కంపెనీలు కూడా అప్రమత్తమయ్యాయి. ఎందుకంటే భారత్ మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో ఒకటి. ఇక్కడ అవకాశాలు అపారంగా ఉన్నాయి. కానీ ఇదే సమయంలో జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఈ ఉదంతం చూపుతుంది. మరో ఆసక్తికరమైన అంశం కోర్టు విచారణలో బయటపడిన విషయాలు. సెలెబీ సంస్థ తమకు టర్కీ ప్రభుత్వంతో సంబంధం లేదని వాదించింది. కానీ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కుటుంబానికి సంబంధించిన అంశాలు కూడా చర్చకు వచ్చాయి.
చివరకు కోర్టు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికే మద్దతు ఇచ్చింది. దేశ భద్రతకు మించినది ఏదీ కాదని స్పష్టం చేసింది. ఫ్రెండ్స్, గతంలో భారత్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న కొద్దీ తన వ్యూహాల్ని కూడా మార్చుకుంటుంది. సైనిక శక్తి మాత్రమే కాదు, ఆర్థిక శక్తి కూడా ఒక ఆయుధంని ప్రపంచానికి చూపిస్తోంది. ఈ సంఘటన తర్వాత టర్కీ వ్యాపార వర్గాల్లో కూడా చర్చ మొదలైంది. భారత్ మార్కెట్ ను కోల్పోవడం ఎంత పెద్ద నష్టమో ఇప్పుడు వారికి స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక అభివృద్ధి అవకాశాలు ఉన్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది. అలాంటి మార్కెట్ నుంచి బయటపడడం అంటే భవిష్యత్ అవకాశాలను కోల్పోవడమే. ఇక పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వడం వల్ల టర్కీకి లభించిన ప్రయోజనాలు ఎంత అనే ప్రశ్న ఒకవైపు ఉంటే, భారత్ తో సంబంధాలు దెబ్బతినడం వల్ల వచ్చిన నష్టాలు ఎంత అనే ప్రశ్న మరోవైపు నిలుస్తోంది. ప్రస్తుతం అనేక అంతర్జాతీయ విశ్లేషకులు కూడా ఇదే అంశంపై చర్చిస్తూ ఉన్నారు. ఒక కంపెనీ $500 మిలియన్ కోల్పోవడం కేవలం సంఖ్య మాత్రమే కాదు, అది అంతర్జాతీయ రాజకీయాలు, వ్యాపారంపై చూపే ప్రభావానికి నిదర్శనం. ప్రపంచీకరణ యుగంలో వ్యాపారం మరియు జియోపాలిటిక్స్ విడదీయరాని అంశాలుగా మారాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది. భారత్ ఇప్పుడు ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. దేశ భద్రత ముందు వ్యాపార ప్రయోజనాలు రెండో స్థానంలో ఉంటాయి. జాతీయ ప్రయోజనాలు కాపాడడంలో ఎలాంటి రాజీ ఉండదు. అవసరమైతే ఎంత పెద్ద కంపెనీ పైనైనా చర్యలు తీసుకోవచ్చు, ఎంత పెద్ద దేశానికైనా సమాధానం చెప్పవచ్చు. మరి ఈ నిర్ణయం సరైందేనా? భారత్ తీసుకున్న చర్య టర్కీకి గట్టి హెచ్చరికగా మారిందా? భవిష్యత్తులో ఇతర దేశాలు కూడా భారత్తో వ్యవహరించే సమయంలో మరింత జాగ్రత్తగా ఉంటాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి అంతర్జాతీయ రాజకీయాలు, జియోపాలిటిక్స్, భారత్కు సంబంధించిన కీలక విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.